హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అన్న, సేమ్ శివ స్క్వేర్ అనుకోవచ్చు. శివన్న ఈరోజు మనతో ఉన్నది. శివారెడ్డి అన్న 150 సినిమాలు పైగా ఆయన సినిమాలకి వర్క్ చేసి 8,000 స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చి ఎప్పటి నుంచో నేను 2011లో నేను అన్న దగ్గరికి ఫోటో దిగడానికి వెళ్ళాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు పర్సనల్గా ఇవన్నీ. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఆయన స్క్రీన్ మీద కనిపించకపోవడానికి కారణాలు, లేకపోతే ఏం జరుగుతుంది అనే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు శివన్నతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను శివ. అన్న, నాతో నేను ఇంటర్వ్యూ చేసుకుంటున్నట్టు, నీతో నువ్వు ఇంటర్వ్యూ చేసుకుంటున్నట్టుగా, నాతో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా ఉంది. శివ శివ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అన్న, నేను 2011 అదే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపించాను. నేను ఇందాక ఒక ఫోటో చూపించాను. చాలా చిన్న అబ్బాయి, చిన్న అన్న. ఇది ఈ సిచ్యువేషన్ అన్న, ఈ సిచ్యువేషన్ ఒకటి చెప్తాను. నేను అక్కడ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేను అక్కడ చాలామందిని పిలవడం జరిగింది. పిలిస్తే ఎవరు పట్టించుకోలేదు, జరిగింది. నేను నిన్ను పేరు పిలిచాను. నా శివన్న అని పిలిస్తే అక్కడ ఉన్న బౌన్సర్కి పంపియని అన్నారు. అంటే నేను వచ్చి కూర్చోబెట్టంగానే దాదా ఏం కాదని ఫస్ట్ ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను అన్న. ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ వద్దు అన్న, అక్కడ వద్దులే అన్న అంటే లేదని. అప్పుడు మళ్ళీ నేను కింద కూర్చున్నానని చేయి పట్టుకున్నాం. ఇలా చేయి పట్టుకోవడం కానీ, లేకపోతే అంత ఇదిగా ప్రేమగా చూపిస్తాను అని ప్రతి ఒక్కరికి. అలానే నీతో ఉన్న ప్రతి ఒక్క ఫోటో నేను అబ్జర్వ్ చేశాను. నిన్న అందరితోనే అంతే ప్రేమగా, అంత ఇదిగా ఉంటుంటాను. ఎందుకన్నా ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం మంచిదేనా? అది నా వ్యక్తిత్వం. ఇప్పుడు ఒక ఋషి నది దగ్గర స్నానం చేస్తూ ఉంటాడు. దోషుల్లో నీళ్ళు తీసుకొని సూర్య నమస్కారం చేయబోతుంటాడు. దానిలో తేలు వస్తుంది, కుడుతుంది. కుట్టంగానే అబ్బా అంటాడు. అనగానే అది మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది. అది మళ్ళీ కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ దాన్ని కాపాడుతాడు. మళ్ళీ కుడుతుంది, మళ్ళీ వదిలేస్తాడు, మళ్ళీ కాపాడుతాడు. అప్పుడు ఒడ్డున పోయి అతను అంటాడు, అది అట్లా కుడుతుందని తెలుసు కదా తేలు, అయినా మళ్ళీ ఎందుకు కాపాడడానికి ట్రై చేస్తున్నావు అని అంటే, కుట్టడం దాని నైజం, కాపాడడం నా నైజం అని చెప్పేసి. సో నా వ్యక్తిత్వం ఏంది, ఒక ప్రాణి చనిపోతూ ఉంటే దాన్ని కాపాడాలి, కళ్ళ ముందు చనిపోతూ ఉంటే నేను దాన్ని అలా ఎలా వదిలేస్తాను అన్నది ఈ ఋషి ఆలోచన, ఆయన మనస్తత్వం, ఆయన విధానం, ఆయన సిద్ధాంతం. కానీ తేలేంది, ఎవరు పట్టుకున్నా కూడా నన్ను ఏం చేస్తున్నాడో ఏమవుతుందో అని దాన్ని ఏంది కుట్టడమే. ఇప్పుడు దోమ మాత్రం వచ్చి ఉత్తేగా వాలేసి వెళ్ళిపోతుందా కుట్టకుండా? దాని స్టైల్ అంతే. ఇంకా అది అట్లా. నా వ్యక్తిత్వం ఏంటంటే అందరితో ప్రేమగా ఉండడం, అందరినీ అన్న అనడం, అందరినీ అక్క అనడం, అందరినీ చెల్లె అనడం, అందరితో ప్రేమగా ఉండడం, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ గౌరవించుకుంటూ పోవడం. అది నాకెందుకో చిన్నప్పటి నుంచి వెళ్ళి మా తల్లిదండ్రుల దగ్గర వచ్చిందా ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అట్లా అయిపోయింది. నరనరాల్లో ఆ ప్రేమగా పలకరించడం అనేది, రిక్షావాడినైనా సరే, బాగా కోటీశ్వరునైనా సరే, అదే ప్రేమతో పలకరిస్తూ ఉంటాను. అది నాకు అలవాటుతో వచ్చేసింది. ఇంకా మీరు అన్నది ఏంటంటే ఇందాక, దానివల్ల లాభం జరిగిందా చెడు జరిగిందా అంటే, మంచితనంగా ఉండడం కూడా కొన్నిసార్లు చెడే. అట్లా చాలామంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు నన్ను. అట్లా వీడు వేస్ట్ గాడు కావచ్చు, అందుకే అంత వంగి ఉంటాడు. ఏదైనా గొప్పోడైతే స్టైల్గా ఇలా ఉంటాడు కదా, అంటాడు. లేదా కూర్చోమని వస్తున్నా, ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిండా, శివనా? ఓకే కూర్చోమని చెప్పు, నేను వస్తున్నా. ఇంకేంటి ఇట్లా ఉండొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ చేద్దాం, నాకు చిన్న కాల్ ఉంది మాట్లాడాలి, ఇవి ఉండవు. ఇందాక వేసుకొచ్చిన టీషర్ట్ అది వద్దులే అండి అన్న అనేసరికి వెంటనే ఇక్కడనే నిలబడి టక్కన మార్చేసుకున్నా 1 సెకండ్లో. దానికి నేను బిల్డప్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. గ్రీన్ రూమ్ ఎక్కడ ఉంది, సో మేకప్ రూమ్లోకి వెళ్ళి మార్చుకొని వస్తా అని చెప్పేసి పోవచ్చు. నువ్వు వాటి తిరిగి మేకప్ రూమ్లో ఎవరన్నా ఉన్నారా లేరా అని చూసి వచ్చేంత లోపల నేను మార్చుకొని వచ్చి కూర్చున్నాను. అది నా వ్యక్తిత్వం. దీనివల్ల వీడు వేస్ట్ కాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. దీన్ని అర్థం చేసుకొని మంచితనం ఉన్న వాళ్ళు నాలాగా చాలా మంది ఉంటారు కదా, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు మంచితనం ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళకేమో అరే మంచోడు, మంచితనం ఉంది అనేది ఒకటి వాళ్ళు అభినందిస్తుంటారు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. కొంచెం నెగిటివ్ వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు, కొంచెం నెగిటివ్ థింగ్స్ ఉన్న వాళ్ళు
వీడు వేస్ట్ కాడు అనుకుంటా అందుకే ఎట్లా అంటారు. ఇప్పుడు లొకేషన్లో సపోజ్ మన అద్దం మనమే తీసుకొని మనం చేసుకుంటుంటే అసిస్టెంట్ లేడు అనుకోండి, అది చిన్న ఆర్టిస్ట్ అని అనుకుంటారు. అసిస్టెంట్ ఉండి అది వాడు అన్నోన్ పర్సన్ అయినా సరే ఓ 3-4 ఉండేసరికి అబ్బో అని చూస్తుంటే చేతులు కట్టుకొని. అసిస్టెంట్ డైరెక్టర్ల మర్యాదలు కూడా అలాగే ఉంటాయి. అసిస్టెంట్లు, మేకప్ మ్యాన్లు, సెటప్, కాస్ట్యూమర్ అది ఉన్న వాళ్ళకేమో వాళ్ళ మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది. అసిస్టెంట్ లేడు, మేకప్ మ్యాన్ లేడు, తనే వచ్చాడు, తనే దిగాడు, తనే కార్ దిగాడు, తనే మేకప్ వేసుకుంటున్నాడు, తనే అంటే తన మర్యాదకి తనకిచ్చే మర్యాద వేరే విధంగా. ఇవి అందరూ చేయరు అట్లా. అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు అట్లా కాదు, అందరు జనాలు అట్లా కాదు, అందరూ పెద్దవాళ్ళు అట్లా కాదు. ఇవి కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ 2 విధాలుగా ఉంటాయి, 2 బాణాలు ఉంటాయి. అంటే గుచ్చుకునే బాణం ఉంటుంది, మెత్తగా తగిలే బాణం ఉంటుంది, 2 ఉంటాయి. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇక ఏదేమైనా మన వ్యక్తిత్వాన్ని అయితే ఎవరు మనం మార్చుకోలేం కదా. సో కాబట్టి నా మంచితనం అది, నా ప్రేమ గుణం అది. మీరు అన్నట్టుగా పక్కన పెట్టి శివన్న అని మీరు పబ్లిక్ నాకు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు తెలుస్తుంది. నేను అన్ని ఏళ్ళ క్రితం కూడా నేను అంత పద్ధతిగా అంత ప్రేమగా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా కష్టపడి వచ్చాను భయ్య. లిఫ్ట్ అడిగితే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, అన్నం అడిగితే కరెక్ట్గా దొరికేది కాదు, ఎక్కడ పోయి నిలబడాలి, ఎవరింట్లో తినాలి, ఎవరింట్లో ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్తే అన్నం దొరుకుద్ది అనే టైప్లో కష్టాలలోకి మునిగిపోయినాను మా నాన్న చనిపోయిన తర్వాత. సో అక్కడి నుంచి వెళ్ళి కష్టపడుతూ మళ్ళీ ఒక సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాక అప్పుడు నేను అనుకున్నాను, నేను మాత్రం అలా ఉండొద్దు, నన్ను ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇవ్వాలి, నన్ను ఎవరైనా సహాయం అడిగితే చేయాలి, ఉన్నా లేకున్నా అప్పు అడిగినా చేస్తా, ఇట్లా ఈ టైప్లో వ్యక్తిత్వంతో వెళ్ళిపోయాను అనమాట. అంటే ఒక మేబీ ఒక 12 years 10 years బ్యాక్ అనుకుంటాను, ఇండస్ట్రీలో ఒక చిన్న ఏదైనా క్యారెక్టర్స్ చేసుకుందామని చెప్పేసి 2 అక్క చెల్లెలు వచ్చారు. సో చాలా బాగుంటారు 2 అమ్మాయిలు. వాళ్ళ అక్క చెల్లెలు వస్తే ఇది యాక్చువల్లీ నేను చేసిన హెల్ప్ మర్చిపోయాను. ఈ మధ్య ఇంటర్వ్యూలో నాకెవరో పంపించారు, నాకు తెలిసి జబర్దస్త్ రాకేష్ అనుకుంటా, రాకింగ్ రాకేష్ వాడు పంపించినాడు. సో వాడు అందుకన్నా తమ్ముళ్ళలాగా నాకు బాగా క్లోజ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్. సో తను కూడా మీలాగే హనుమకొండలో నేను ఒక స్టేజ్ మీద ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు నా ముందట డ్యాన్స్ చేయాలని, తన పర్ఫార్మెన్స్ చూపెట్టాలని వాళ్ళ అమ్మ రాకింగ్ రాకేష్ చాలా ప్రయత్నం చేశారు. ఆఖరికి నా ముందు తను డ్యాన్స్ చేశాడు. అది చూసి నేను తట్టుకోలేక, అరే భలే చేస్తున్నావే, పాపం కాళ్ళకి షూ లేవు, షూ లేకుండా ఇంత బాగా డ్యాన్స్ చేశాడు, షూ ఉంటే ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాడు కదా అని చెప్పేసి అది చెక్కల స్టేజ్ అనమాట. సో తనకు నొప్పి కలిగి ఉంటుంది, పిల్లోడు చాలా చిన్న పిల్లోడు అని షూ కొనుక్కోమని డబ్బులు ఇచ్చా. సో ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీరు చెప్తా ఉంటే. సో అట్లాగే తాగుబోతు రమేష్ ఎన్టీపీసీలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అద్దాల అంటే లోపల డిన్నర్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళి కూర్చొని డిన్నర్ చేస్తున్నాను. గ్లాస్ ఉందన్నమాట, క్లోజ్డ్ గ్లాస్. ఆ గ్లాస్ దగ్గరికి వచ్చేసి ఇట్లా పెట్టి నేను కనబడకపోతే ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టేసి ఆ లైటింగ్కి ఇట్లా చూస్తున్నాడు. చూస్తుంటే ఆ పిల్లోడు చూడు భలే గమ్మత్తుగా చూస్తున్నాడు అని అటు చూసి నవ్వంగానే ఇట్లా అన్నాడు, దా లోపల రా అని చెప్పేసి మా మేకప్ మ్యాన్కి శివ అని ఉంటాడు, ఆయన పేరు కూడా శివనే, శివని తీసుకురా మా అబ్బాయిని అని తీసుకొచ్చాడు. అది కూడా నాకు తాగుబోతు రమేష్ చెప్తేనే తెలిసింది. ఈ రాకింగ్ రాకేష్ కూడా నాకు చెప్తేనే తెలిసింది. ఇప్పుడు రీసెంట్ గా నేను చెప్పబోయేది ఏంటంటే ఆ 2 అమ్మాయిల గురించి. ఆ అమ్మాయిలది కూడా నేను ఇంటర్వ్యూ చూస్తే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ నాకు పంపించాడు రాకేష్, అన్నా నువ్వు చేసిన మంచితనం చూడన్నా. అది చూసి నేను షాక్ అయినా. ఓ అయితే ఏమైందంటే ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తే వాళ్ళిద్దరిని ట్రాప్ చేసేసి పెట్టేశాడనమాట. సో వాళ్ళు ఏంటంటే సినిమా అవకాశాల కోసం వచ్చారు పాపం. సో అప్పుడు తనకి ఆనందం సినిమా అప్పుడు నేను అన్నయ్య అని మాట్లాడుతా ఉంటే, ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మాట్లాడతారా అన్న, ఎప్పుడైనా కలుస్తారా అన్న అంటే తప్పకుండానమ్మా అని చెప్పేసి నెంబర్ ఇచ్చా. ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని ఆమె ఫోన్ రాసుకొని ఉన్నట్టుంది, ఫోన్ చేసింది. అది కూడా దొంగతనంగా. ఆ ఇంటర్వ్యూ చూస్తే మీకు తెలిసిపోతుంది. అదంతా మొత్తం నేను చెప్పాలంటే కష్టం అవుతుంది మనకు. అయితే ఫోన్ చేస్తే వెంటనే ఏంటమ్మా అంటే ఇట్లా వచ్చాము, ఇక్కడ ఉన్నాము, మాకు ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది, డౌట్ వస్తుంది అని అంటే, ఏం పర్లేదమ్మా మీరు హ్యాపీగా రండి, ఎవరన్నా ఆపితే నా పేరు చెప్పండి, అది ఇది ఎక్కడున్నారు మీరు ఒక పని చేయండి, అప్పుడే సైలెంట్గా దిగేసి టక్కన ఏదైనా ఆటోనో గీటోనో తీసుకొని రండి. ఇప్పుడు క్యాబ్లో చేపలు లేవు, 12 సంవత్సరాల కింద లేవు, ఆటో తీసుకొని రండి అని చెప్పేసి అంటే ఆటో తీసుకొని వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నేను మౌలాల్లో ఉండేది అప్పుడు. సో అప్పుడు వచ్చి
నా దగ్గరకు వచ్చి ఇక మీద పడి ఏడ్చుడు మొదలు పెట్టాను. ఏంటంటే అప్పుడు చెప్తున్నారు ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎంత డేంజర్ సిచ్యువేషన్లు ఉన్నారు, ఎంత నాకు గనక ఆ అమ్మాయి ఫోన్ గనక ఆ క్షణంలో చెయ్యకపోయి ఉంటే ఇంకో అర్ధగంట గంట తర్వాత వాళ్ళ లైఫ్ ఇంకా డిఫరెంట్గా ఉండేది, నరకం ఉండేది. ఆ క్షణంలో తను తీసుకున్న డిసిజన్, తను నాకు కాల్ చేయడము, నేను 3-4 days మా ఇంట్లో, నేను బ్యాచిలర్ని, ఒకటే మంచం ఉండేది, బెడ్. ఆ ఒక్క బెడ్ మీద వాళ్ళిద్దరు అక్క చెల్లెని పడుకోబెట్టి నేను కింద పడుకునేవాడిని ఆ 4 రోజులు. వాళ్ళు వద్దన్నా మీరు పైన పడుకోండి, మీ ఇల్లు ఇది, మీ నేను ఏమైనా కట్టుకున్నా, నా సొంత ఇల్లు ఇది, నేను రెంట్కే ఉంటున్నా. అప్పుడు ఎంత 800 ఎంతో రెంట్, అది 500 రెంట్, 500 రూపీస్ 800 రూపీస్ రెంట్. నేను అప్పుడు వాళ్ళకు నేనే వండి వంట చేసి పెట్టేది. లేదంటే బావర్చి, మాకు అప్పుడు దగ్గర మౌలాలి నుంచి RT6 రోడ్కు డైరెక్ట్గా పోయి బావర్చిలో నుంచి మా తమ్ముడిని సంపత్ బిర్యానీ తీసుకురమ్మని చెప్పేసి బిర్యానీ తినేది. అదే మిగిలింది మళ్ళీ సాయంత్రం తినేది వాళ్ళం. సో అట్లా నేను వాళ్ళను సేవ్ చేశాను. అది ఇంటర్వ్యూ చూసి హెల్ప్ చేసినప్పుడు నాకు ఏమనిపించలేదు, కానీ ఆ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి చెప్తా ఉంటే నా కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి. బట్ దేవుడి దయ వల్ల ఒక అమ్మాయికి, ఒక అమ్మాయి కాదు, 2 అమ్మాయిలకి, అక్క చెల్లెలకి హెల్ప్ చేశాను. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇంకొక అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది, హ్యాపీగా ఉన్నారు. సో నా వల్ల ఇది జరిగింది చాలు అనుకున్నాను. అట్లా చాలామంది అమెరికా ఎంబసీలో ఫోన్లు గీన్లు అన్నీ తీసేసుకుంటారు కదా, బయటనే పెట్టాలి. లోపలికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి 5000 కట్టడం సంథింగ్ ఏదో మర్చిపోయిందండి. నేను వెంటనే నా జోబులో నుంచి తీసాను. ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి. ఏడుస్తూ ఉంటే ఇచ్చాను. సార్ మీ ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ ఇవ్వండి, నేను మళ్ళీ మనీ ఆర్డర్ చేస్తాను, మీ అకౌంట్కి వేస్తాను అంటే, నాకు అంత సీన్ లేదమ్మా, మీరు హ్యాపీగా మీరు జాబ్ తెచ్చుకొని మీరు మంచిగా వీసా దొరికి దేవుడి దయ వల్ల అమెరికాకి వెళ్ళిపోయాను. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నేను ప్రోగ్రామ్కి వెళ్తే అమెరికాలో సార్ అని చెప్పేసి అందరినీ జరుపుకుంటూ వచ్చింది. గుర్తుపట్టారా అంటే, లేదమ్మా అంటే, సార్ మీరు ఆ ఎంబసీలో నాకు అమౌంట్ హెల్ప్ చేశారు, ఆ రోజు నాకు వీసా వచ్చింది, మళ్ళీ మిమ్మల్ని కలుద్దామంటే మీరు బయట కనబడలేదు, బయటకు వచ్చిన తర్వాత సో నేను జాబ్ తెచ్చుకున్నాను, పెళ్ళయింది నాకు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ పరిచయం చెప్పేసి ఎంత ఆనందంగా అతను మాట్లాడు. ఆమె ఎంత ఆనందపడుతుంది, అందుకంటే రెట్టింపు ఆనందం నాకు. అప్పుడు నేను ఆ 5000 ఇవ్వడం వల్ల ఆమె అమెరికా వీసా రావడం ఏంది, ఆమె జాబ్ దొరకడం ఏంది, అన్నీ అవ్వడం ఏంది. ఇంకొక గమ్మత్ ఏంటంటే, ఇవ్వడం వల్ల అంటే గుర్తొచ్చింది, మా కళాకారులు సింగర్స్ నేను రెగ్యులర్గా తీసుకుపోయి ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే సింగర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, నా చేతులతో డబ్బులు తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక సెంటిమెంట్. ఆ న్యూ ఇయర్కి, ఇప్పుడు మన 31st న్యూ ఇయర్కి నీ దగ్గర వర్క్ ఉంటే చూడండి, మీతో ప్రోగ్రామ్ వచ్చేటట్టు చూడండి మీరు, లేదా కావాలని ఒక 1 రూపీ అని ఇవ్వండి, 2 రూపీస్, ఒక 5 రూపీస్ అని, 1000 అని ఇవ్వండి, 10,000 ఇట్లా ఏదో ఒకటి నా చేతులతో తీసుకోవాలని వాళ్ళ కోరిక అనమాట, మంచి జరుగుతుందని. సో ఇట్లా ఈ విధంగా రకరకాలుగా ఉంది. కానీ నాకు మంచి చేసే వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎక్కడున్నారా నాకు అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగకముందే నేనే అడుగుతాను. ఇన్ని మంచితనాలు, ఇవి జస్ట్ నేను చెప్పింది యాడ్ అనమాట. నిర్మా చిన్న యాడ్ వస్తుంది కదా, ఏం రావయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమీ లేదు, మా ఇంటికి గొడసావిడికి పైకప్పులు తీతాయి, అట్లా చిన్న యాడ్ వచ్చిపోతుంది కదా. సినిమా 2.5 గంటల సినిమా, 5 minutes లేదా 1 minute యాడ్. నేను చెప్పింది యాడ్. సినిమా చాలా ఉంది. ఇలాంటి హెల్ప్లు ఎన్ని నేను దెబ్బ తినుకుంటూ కూడా ఇంకొకరికి హెల్ప్ చేసుకుంటూ, యాక్చువల్లీ అదే 70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏందన్నా? అవునండి, అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని, ఆఖరికి వాళ్ళ నాన్నను కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి, అది ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే, అంత తక్కువ అమౌంట్లో దొరికింది. దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి, అన్నీ అట్లనే వదిలేపిస్తే ఈరోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhsకే ఇస్తామన్నారు. మణికొండలో 2 acres 11 lakhsకి ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు. ఒక పక్కకంతా అపార్ట్మెంట్స్, ఒక పక్కకంతా విల్లాస్. అందులో ఒక 20 విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి, ఆ 2 acresకి 20 విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా 15 కోట్లు. చూడండి, పోనీ 10 విల్లాలు వచ్చినా 100 కోట్లు, ఎంత హ్యాపీగా ఉండేవాడిని. అయితే రాసి పెట్టుంటే వస్తుంది, రాసి పెట్టలేకపోతే, కానీ ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు మంచి వాళ్ళను
చూసి అట్లా మోసం చేయడం ఎందుకు? ఆ రోజు నా దగ్గర ఆ డబ్బులు లాక్కోపోయి ఉంటే, అంత మోసం చేయకపోయి ఉంటే, ఆయన తీసుకెళ్ళకపోయి ఉంటే, ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కునేవాని. ఇప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేవాడిని. ఈరోజు అది నాకు మంచి అమౌంట్ను చేసి పెట్టేది. అది అంటే ఇప్పుడు ఇప్పటికీ ఇవ్వలేదు అతను. ఇవ్వలేదా? చూస్తా సంపాదించుకున్నావు పోనీ? నేనేం సంపాదించుకున్నా. వాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకో గమ్మత్ ఏంటంటే, తను ఏదైతే ప్రాపర్టీ ఇంకొకటి మాదాపూర్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరనే, మాదాపూర్ చాలా 450 గజాలు ఎంతనో, అది మంచి ప్రాపర్టీ. దానికి ఆల్రెడీ 35 lakhs అడ్వాన్స్ ఇచ్చేసా. దాన్ని ఏమంటారు, అది LRS BRS ఏదో ఉంటుంది. ఆ LRS BRS అది ఉందేమో అడుగు అని అన్నాడు. నేను అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడు ఉంది, ఇస్తాను అన్నాడు. సరే రేపు వస్తాము అని అన్న తర్వాత మళ్ళీ వస్తున్నాం. ఉండకపోవచ్చు అది ఇదని నెగిటివ్ కామెంట్స్ అనమాట. సరే ఏదైతే రేపు ఇస్తానన్నారు కదా, రేపు చూద్దాంలే అని. నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్తే తను మరి బాగా బిజీ పర్సన్ నాకు తెలిసి. అప్పుడు మనకేమనిపించింది, వీడు అన్నదే కావచ్చేమో, ఆయన రేపు ఇస్తా అన్నాడు ఇవ్వట్లేదు అనుకుంటున్నాం. కానీ ఆయనకున్న బిజీకి రేపు కాదు కదా, ఆయన వారం రోజులు 4 రోజులు ఎత్తికినా కూడా, ఎందుకంటే ఆయనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆయనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయనకి అది స్లిప్ ఎడబెట్టినో దొరకలేదు ఆయన. లేదమ్మా దొరకలేదు, నేను చూస్తానమ్మా, తప్పకుండా చేస్తాను, నీకు అన్నీ చూపించిన తర్వాత తీసుకుందు కానీ, లేదంటే నీ డబ్బులు నువ్వు తీసుకుందు కానీ అంటే, ఇక వీడు లేదు తీసుకో, డబ్బులు తీసుకో. ఇక నేను ఆఖరికి అడిగేశా, సార్ నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను వేరే ఏదో చిన్నది వచ్చింది తక్కువలో, అది తీసుకుంటాను సార్, ఇంకా ఇంత పెద్దది వద్దులేండి అది ఇదని అంటే, సరేనమ్మా అని చెప్పేసి అన్నట్టు. ఆయన నాకు పెద్ద వీరాభిమాని అంట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి పోయి కూర్చున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టి, అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచేసి, శివారెడ్డి వచ్చాడు అని, మా ఇంట్లో వాళ్ళందరూ మేము పెద్ద ఫ్యాను, నువ్వు మా ప్రాపర్టీ కొంటావేమో అని చాలా ఆనందంగా ఉండే, బట్ కొనకపోయినా సరే నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి, మా ఇంటికి వచ్చావు, అది చాలు అని చెప్పేసి యాస్టీస్గా నేను ఇచ్చిన అమౌంట్ యాస్టీస్గా తీసుకొచ్చి సంచిలో అట్లా టేబుల్ మీద పెట్టాడండి. నేను షాక్. ఎంత కట్ చేసుకొని ఇస్తాడో, లేకపోతే సగం ఈ రోజు ఇచ్చి సగం మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత అంటాడేమో అని అనుకున్నాను. ఏమీ లేదు, ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా తను నా బెస్ట్ ఫ్రెండ్, అంత పెద్ద మనిషి. ప్రతి పండక్కి, ప్రతి విషయంలో, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఆయన మా ఇంటికి రావాల్సిందే వాళ్ళ ఫ్యామిలీతో, నేను వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో వెళ్ళాల్సిందే. సరదాకైనా సరే రామ్మా ఏం చేస్తున్నావు అని అంటే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను. అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర ప్రాపర్టీ కొననీయకుండా చేశాడు. ఈ పక్క వాళ్ళు వీడు దూరం అయ్యాడు కానీ, ఆ ప్రాపర్టీ ఎవరైతే నేను కొనకుండా వదిలేశానో అతను మాత్రం నాకు ఇంకా దగ్గరనే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, హరీష్ గాంధీ అని, చాలా మంచి వ్యక్తి. అని నువ్వు మామూలు పక్క వాళ్ళ మాటలు వింటూ ఉంటావా ఎక్కువ? నేను చెడు చెప్పేది నేను అబ్జర్వ్ చేసి రిసీవ్ చేసుకుంటానా. అంటే ఇప్పుడు ఆయన మంచోడు కాదు అని నువ్వు చెప్పావు అనుకో, అవునా కాదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అంతేగాని వెంటనే నేను ఇది గాను. మంచి చెప్తే మాత్రం వెంటనే వింటా, రిసీవ్ చేసుకుంటా. మరి ఇప్పుడు వీడు చేసింది చెడే కదా అంటే అప్పుడు అంత లోకజ్ఞానం లేదు నాకు. ఎందుకంటే బాగా బిజీ అప్పుడు, విపరీతమైన పరుగులు ఉరుగులు ఉండే, చాలా హడావిడి ఉండే లైఫ్. సో అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు, చెప్పేవాళ్ళు లేరు, అమ్మ అన్నలు అందరూ దూరంగా ఉన్నారు, నేను ఒక్కడనే హైదరాబాద్లో బతుకుతున్నా. సో చుట్టుపక్కల ఎవరు లేరు, తక్కువ ఏజ్లో ఫేము ఇవన్నీ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అట్లా బాగా డబ్బు వృధా అయిపోయింది. ఫ్రెండ్ సర్కిల్లో కూడా బాగా ఖర్చులు పెట్టేశాను, విపరీతంగా ఇచ్చేసాను. అట్లా చాలా దారుణంగా చల్లేసా డబ్బులు. ఇప్పుడు తెలుస్తుంది కదన్నా? అబ్బో, ఇప్పుడు తెలుసుడు కాదు అసలు, ప్రతి రూపాయి విలువ తెలుస్తుంది, ప్రతి పావుల విలువ తెలుస్తుంది. కాకపోతే నేను ఏమంటారు, బాగా నీచంగా నేలపాలు ఏం చేయలేదు, వ్యక్తులకే ఉపయోగించాను. నీకు కష్టం ఉందంటే నీకు ఇవ్వడం, వాళ్ళకేదో ప్రాబ్లం అయిందంటే వాళ్ళకేదో ఆపరేషన్ ఉందంటే ఇవ్వడం, వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఇవ్వడం, హెల్ప్ చేయడం, ఇట్లా ఫ్రీగా సోషల్ సర్వీస్ చేయడం, అనాథ పిల్లలకి ఫ్రీగా ఈవెంట్స్ చేసి మళ్ళీ మనం డొనేషన్స్ ఇచ్చి ఇంకా మళ్ళీ అనాథ పిల్లలు, చాలామంది అనాథ పిల్లల్ని చదివించాను. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకి, హార్ట్ ఆపరేషన్ వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో హెల్ప్ చేశాను. ఇవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి మీకు అన్ని ప్రతి సాక్ష్యాలతో సహా ఉన్నాయి నా దగ్గర. పేపర్లో వచ్చినవి ఉన్నాయి నా దగ్గర, వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి నా దగ్గర, వాళ్ళతో
వాళ్ళు నాతో దిగిన ఫొటోస్ కానీ నేను ఆ వేదిక మీద నేను చేసిన హెల్ప్స్ అన్నీ కూడా వాళ్ళు పంపించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. కానీ నేను ఇది సోషల్ మీడియాలో ఎక్కువ నేను ఎప్పుడు చెప్పి దాన్ని పెద్దగా ఏం వైరల్ చేయలే. సో చిన్న చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఫుల్ వైరల్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం చేత కాలేదు నాకు. బట్ చూద్దాం, ఇప్పటికన్నా నేను కొంచెం కనువిప్పు చేసి 3వ కన్ను తెరవాలి. శివుడు 3వ కన్ను తెరిచి మనం చేసిన మంచి పనులు కూడా చెప్పుకోవాలి. అట్లయితేనే మన సమాజంలో ఉంటాము అన్నది, లైమ్ లైట్ లో ఉంటాం అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది. నాకేంది, మనం చేసే మంచి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం చేసేది మన తృప్తి కోసం కదా. మన తృప్తి కోసం మనం మంచితనం ఒకరి అసలు మన తృప్తి మన ఇది కాదన్న, అవతల వాడికి దెబ్బ తగిలింది వెంటనే నేను హెల్ప్ చేయాలి వాడికి, ఇదే థాట్ అంతే తప్ప దానివల్ల మనకు రెట్టింపు దేవుడిస్తాడు, దీనివల్ల మనకు మంచి జరుగుద్ది, మనకు ఫేమ్ అవుతాము, అట్లాంటివి ఏమీ ఆలోచనలే లేవు. అవతలవాడికి ప్రాబ్లం అయింది, మనం హెల్ప్ చేయాలి. ఇది ఇప్పటికి చాలా మంది వస్తుంటారు ఇంటి దగ్గరికి కూడా అక్కడికి, కానీ హెల్ప్ చేసే టైం ఉండి ఆ స్తోమత ఉన్నప్పుడేమో చెప్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. లేదనుకో నాకే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో అట్లాంటప్పుడు చేతులు జోడించి ఏమనుకోవద్దు తల్లి, లేకపోతే ఏమనుకోవద్దు బ్రదర్, నేను ఎప్పుడన్నా మళ్ళీ ట్రై చేస్తాను, ఇప్పుడు మాత్రం నేను అర్జెంట్లో ఉన్నాను ఏమనుకోకు, ప్లస్ నేను ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నాను ఏమనుకోకు అని చెప్పి పంపిస్తుంటాను. మరి నేను ఆ ఊరు ఎమ్మెల్యేని కాదు, వాళ్ళ ఊరికి సంబంధించిన పెద్ద జమీందార్ని కాదు, పోనీ అట్లని చెప్పేసి నేను అన్ని సినిమాల్లో కనబడుతున్న పెద్ద కమిడియన్ని కాదు, సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్నటువంటి ఇది కాదు, ఎందుకన్నా ఏది కాదు. నేను మరి నాకు ఎక్కడి నుంచి వస్తాయి, డైలీ ఇన్కమ్ లేదు కదా నాకు. ఉంటే అప్పుడు ఇంకా ఎంతో మంది చేసేవాడిని. సో నాకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఈవెంట్స్ ఏమైనా తగ్గాయి అన్న నీకు? ఈవెంట్స్ చేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి కొంచెం బాగానే. ఆ మధ్య 3-4 ఇయర్స్ కొంచెం చాలా గడ్డు కాలం ఉండే, ఇప్పుడు మళ్ళీ ఒక 2 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి. బాగానే ఉంది, పర్వాలేదు దేవుడి దయ వల్ల. అందుకే కొంచెం ఫేస్లో కలగా లేదన్నా. ఈ శివారెడ్డి అనే పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందన్న నీకు? మామూలు కష్టాలు కాదు. అది చెప్తే నువ్వు ఏడుస్తూ ఉంటావు, నేను ఏడుస్తూ ఉంటాను. మనకి ఇప్పుడు పెద్ద ఖర్చులు కావాలి, నాప్కిన్లు కావాలి. సో అలాంటి నాప్కిన్లు తెచ్చుకొని వచ్చి కూర్చొని మనం మాట్లాడుకుంటే కరెక్ట్, లేదంటే కష్టం. చాలా కష్టపడ్డాను. అంటే ఎప్పుడైతే నాన్నగారు జరిగిపోయారో, జరిగిపోయిన దగ్గర నుంచి ఇంకా విపరీతమైన కష్టాలు, మా అమ్మ పడే కష్టాలు చూడలేక, మా మాటలు చెప్దామంటే మాట చెప్పనివ్వట్లేదు చూడండి గొంతు. ఇప్పటిదాకా ఇంత బ్లా మాట్లాడి కష్టాల గురించి చెప్దాం అనుకుంటే గొంతు అడ్డం పడుతుంది, చెప్పొద్దు అని. అంటే ఎప్పుడు నేను ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటా కదా, ఎందుకు మన కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టడం పాపం. బట్ అందరూ ఎవరైనా సరే, నేనే కాదు, మెగాస్టార్ చిరంజీవి గారైనా సరే, బాలకృష్ణ గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, అల్లు అర్జున్ గారైనా సరే, ప్రభాస్ గారైనా సరే, ఎవరైనా సరే, ఎంత పెద్ద హీరోలైనా సరే, అందరూ కష్టపడకుండా సో ఆడియన్స్ నవ్వించే ప్రయత్నం చేద్దాం కానీ నా కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకులే కానీ. బట్ బాగా కష్టాలు పడ్డా, అది ఇంత అంత కాదు, చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలదు. అలాంటి కష్టాలు పడ్డాను. ఒకరి ఇల్లు ఊడ్చాను, ముగ్గులు వేసాను, వాకిలు చల్లాను, బట్టలు ఉతికాను, వాళ్ళ ఇళ్ళల్లో లెటర్లు క్లీన్ చేశాను, అట్లాంటి పనులు చేసుకుంటూ కూడా వచ్చా. అంత నరకం చూసా. బట్టల షాప్లో పనిచేశాను, ఆఫీస్ బాయ్గా పనిచేశాను, నీళ్ళు తెచ్చిపెట్టేవాడిని, కుండగడికి తెచ్చిపెట్టేవాడిని. ఎవరైతే మా ఆఫీస్కు సార్ వస్తాడో ఆయన సార్ కారు కడిగేవాడిని, వాడిని షూ పాలిష్ చేసి పెట్టేవాడిని. మళ్ళా ఇట్లా అన్ని రకరకాలు ఎన్నో కష్టాలు పడ్డా. ఆయిల్ ట్యాంకులు, ఎన్టీపీసీ, అవతార్ సింగ్ కంపెనీలు, రకరకాలుగా పనులు చేశా, అన్ని పనులు చేశా. కానీ ఏదో దేవుడు నాకేదో మంచి చేయబోతున్నాడు, మంచి జరుగుద్ది, ఎన్నటికైనా నేను మా అమ్మని మంచిగా చూసుకుంటా, నేను మా తమ్ముడిని మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, మళ్ళీ మా అన్న తమ్ముల ముందట, మా అక్క చెల్లెల ముందట, మా చుట్టాల ముందట, మా ఫ్రెండ్స్ ముందట నేను తలెత్తుకొని తిరగాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి, నా గురించి గట్టిగా గర్వంగా వాళ్ళందరూ చెప్పుకునే విధంగా ఒక మంచి స్థాయిలో ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ మంచి పేరు సంపాదించుకోవాలి అనే ఒక
డేంజర్ వర్డ్ నన్ను నా చేతులని కట్టేసి నాకు ఎలాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నా కూడా ఎంజాయ్ చేయడానికి చేయనీయకుండా, ఎలాంటి తప్పుదోవలు పోవాలన్నా కూడా పోనివ్వకుండా, అవకాశాలు ఉన్నా కూడా అట్లా పోనివ్వకుండా, ఎంతో ఒక రేంజ్లో డబ్బులు సంపాదించేటువంటి, అంటే చిన్నగా కొంచెం మన క్యారెక్టర్ని పక్కకు పెడితే విపరీతమైన డబ్బు సంపాదించవచ్చు. అట్లాంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఈ మంచి పేరు అనేది ఏదైతుందో అది నాకు అడ్డం పడి ఇట్లా ఏది చేయనీయకుండా మంచి పేరు అనేది ఒకటి ఏదైతే ఉందో అది సంపాదించుకోవాలనే తపనతో ఎక్కడ ఏ చిన్న చెడు పనులు చేయకుండా పద్ధతిగా చేసుకుంటూ పోయినాను, నా లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ పోయినాను. అదే ఈరోజు నన్ను ఈ పేరుకు శివారెడ్డి అంటే ప్రతి చోట, అంటే ఈ మధ్య కాలంలో పెద్దగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలలో నేనేమీ లేను. అయినా సరే నేను ఎయిర్పోర్ట్లో కనబడ్డా, రైల్వే స్టేషన్లో కనబడ్డా, బస్ స్టాండ్లో కనబడ్డా, ఫంక్షన్లో కనబడ్డా, ఏదన్నా కార్యక్రమాల్లో కనబడ్డా విపరీతమైన అభిమానం అదే స్టార్టింగ్లో నేను మంచి ఊపులో ఉన్నప్పుడు ఏదైతే అందరూ నా దగ్గరికి వచ్చి ప్రేమగా ఫొటోస్ దిగేవాళ్ళు, యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ, సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. అది నా అదృష్టం. ఆ మంచి పేరు ఎన్ని రోజులు కాపాడింది అనుకుంటున్నాను. ఆ డబ్బు వచ్చి పోయిన తర్వాత మళ్ళా మనిషిని, ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఫుల్ ఇదయ్యి డబ్బు లేనప్పుడు అంటే మళ్ళీ రారు. మనకు డబ్బు లేకున్నా, డబ్బున్నా, మళ్ళీ డబ్బు వచ్చినా, మళ్ళీ డబ్బు పోయినా అదే గౌరవం, అదే ప్రేమ అందరి దగ్గర నుంచి అది సంపాదించుకున్నా. ఆ శివారెడ్డి అనే పేరు ఆ మంచితనంగా ఉండడం వల్ల, ఆ మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల, ఓపికతో ఉండడం వల్ల, కష్టాన్ని నమ్ముకోవడం వల్ల, పద్ధతిగా ఉండడం వల్ల, పెద్దలంటే గౌరవంతో ఉండడం వల్ల, కళామ్మ తల్లిని నమ్ముకోవడం వల్ల ఇంకా అట్లాగే నమ్ముకొని అట్లాగే వెళ్తున్నాను. ఇప్పుడు మామూలుగా అరే నాకు ఆల్రెడీ కొంచెం ఏజ్ వచ్చింది కదా, మనం ఇంకా స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేయడము, పాటలు పాడడము, మిమిక్రీ చేయడము, అరవడము, ఇవన్నీ ఎందుకు, ఏదైనా చిన్న పదవి తీసుకొని రిలాక్స్ అయిపోదాము, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకొని రిలాక్స్ అవుతాం, అట్లా లేదు. నాకు చేతులు కాళ్ళు ఆడినంత వరకు నేను కష్టపడుతూనే ఉండాలి. ఏదైతే పని, ఏదైనా పనే, ఆ పనిని చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది నడుస్తుంది కదా బండి, ఇక్కడ కష్టపడదాం, ఇంకా కష్టపడదాం. సినిమాలు అంటే పిచ్చి అట్లా? అబ్బో బాగా. ఇప్పుడు స్టిల్ అదే పిచ్చి ఉందా? స్టిల్ అదే సినిమాలు అంటే దానివల్లే వేరే బిజినెస్లు కానీ దానికి వెళ్ళలేకపోతున్నావు అన్న? అంతే. అట్లని వేరే బిజినెస్ చేసేంత తోపేం కాదులే నేను, కానీ బిజినెస్ చేసే దానికంటే కష్టపడడం, వేరే విధంగా కష్టపడడానికి ఇష్టపడక ఈ మిమిక్రీ అని కానీ సినిమా అని కానీ నాకు బాగా నరనరాల్లో నిండుకపోయింది కదా, దీనికైతే పర్ఫెక్ట్ న్యాయం చేయగలుగుతా. మళ్ళీ నేను ఏదో కెమెరామ్యాన్గా కెమెరా పట్టుకోవాలంటే, లేకపోతే ఇంకో ఏమంటారు ఇంటీరియర్ డిజైనర్గా నేను ఇంకోటి చేపట్టాలంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, మళ్ళీ జీరో నుంచి. మళ్ళీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయితే కానీ అప్పుడు మళ్ళీ ఆ పేరు వస్తుంది, ఇంటీరియర్ శివారెడ్డి, కెమెరామ్యాన్ శివారెడ్డి అని. అది అన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి తక్కువ వచ్చేస్తుంది అనుకోండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇదంతా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చేసాయి కాబట్టి ఒక వీడియో తీసి చూసారా నేను ఇలా చేశాను, ఇది ఇక్కడ నేను యాక్చువల్లీ ఇది అనుకోలేదు, ఇక్కడ ఇది చేశాను అనేసరికి సూపర్ చేశాడు బాగుంది అంటే, సూపర్ ఉంటేనే సూపర్ చేశాడు బాగుంది, లైకులు కొట్టేసరికి వాడు టప్పున సెలబ్రిటీ కథం ఫుల్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోతాడు, మంచి డిమాండ్, ఇంటీరియర్ డిజైనర్. ఇప్పుడు సెలబ్రిటీలకి నార్మల్. అప్పుడు మేము ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఇది రాలే. ఆ రోజుల్లో ఆ రేంజ్లో అసలు నేను వజ్రోత్సవాల్లో నేను మిమిక్రీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, రవితేజ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రేణుదేశాయ్ కానీ, అసలు అందరూ, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అసలు ఎట్లా పగలబడి కడుపు పట్టుకొని అవుతున్నారు. అట్లాగే రామ్ చరణ్ భయ్య కానీ, అల్లు అర్జున్ అన్న కానీ, మన మగధీర సినిమా అప్పుడు ఆడియో రిలీజ్ అప్పుడు నేను చేసిన పర్ఫార్మెన్స్కి అసలు ఇట్లా చైర్లో నుంచి లేసా ఉంటారు, మీరు యూట్యూబ్లో చూడండి. అల్లు అర్జున్ ఇట్లా చైర్లకి లేచి ఇట్లా పక్కన నాగబాబు గారు ఉంటే నాగబాబు గారిని కొడుతూ మీన్స్ గట్టిగా చేయి పట్టుకొని పిసుకుంటూ ఇట్లా కొరుక్కుంటూ చేయి కొరుక్కుంటూ అంత నవ్వుతున్నారు. ఆ రోజుల్లో అంత నవ్వించిన అంటే, ఆ రోజుల్లో అంత నవ్వించాను, ఈ రోజుల్లో నేను నవ్వించలేనని చెప్పేసి ఆడియన్స్ అనుకుంటారేమో, అట్లా ఏం లేదు. ఇప్పుడు కూడా అలాగే. మొన్న కూడా బాంబేలో
ఈవెంట్ జరిగింది. నాన్ స్టాప్గా సింగిల్ హ్యాండ్తో 1 hour నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. శివారెడ్డి కావాలి కావాలి మళ్ళీ కావాలి, వద్దు వెళ్ళొద్దు అని అన్నారు. వేరే ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అని నేను పక్కకి వెళ్తుంటే కూడా అసలు పోనీలేదు. అంత రేంజ్లో ఊపేశాను. అట్లా మొన్న ఎఫ్ఎన్సిసిలో క్లబ్లో అక్కడ కానీ 31st నైట్. సో అట్లా ఇప్పుడు మళ్ళీ 15th రాజమండ్రిలో ఉంది. దేవుడి దయ వల్ల బ్రహ్మాండంగా నవ్విస్తున్నాను. అదే ఊపుతో, అదే శక్తితో, అదే ఉత్సాహంతో, ఉల్లాసంతో చేస్తున్నాను. ఇష్టపడి చేస్తున్నాను, కష్టపడుతూ ఇష్టపడి చేస్తున్నాను. నేను చేయలేనని కాదు, కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ అంటే అంత కష్టపడ్డాను కాబట్టి అన్నేళ్ళు కష్టపడితే ఈరోజు ఈ పేరు ఇట్లానే కొనసాగుతూ ఉంది. ఈ రోజుల్లో వాళ్ళకి అవసరం లేదు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నేళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు.